పాలకొల్లులో పేదవాడి ఇంటి నిర్మాణ పనుల్లో మంత్రి నిమ్మల రామనాయుడు శ్రమదానం చేసి పలువురిని ఆకట్టుకున్నారు. పాలకొల్లులోని బ్రాడిపేటకు చెందిన గోగులు పెద్దింట్ల ఇంటి నిర్మాణానికి హౌసింగ్ రుణంతో పాటు ఆర్థికంగా అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి పనులు ప్రారంభించిన మంత్రి నిమ్మల ఇంటి నిర్మాణ పనుల్లో కార్మికులతో కలిసి పనిచేశారు. ఎన్నికల ప్రచార సమయంలో శిథిలావస్థ దశలో ఉన్న తాటాకు ఇంటికి బదులు పక్కా ఇల్లు నిర్మాణానికి అండగా ఉంటారని హామీ ఇచ్చిన మంత్రి నిమ్మల పాలకొల్లులో పేదవాడి ఇంటి నిర్మాణ పనుల్లో మంత్రి నిమ్మల రామనాయుడు శ్రమదానం చేసి పలువురిని ఆకట్టుకున్నారు. పాలకొల్లులోని బ్రాడిపేటకు చెందిన గోగులు పెద్దింట్ల ఇంటి నిర్మాణానికి హౌసింగ్ రుణంతో పాటు ఆర్థికంగా అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి పనులు ప్రారంభించిన మంత్రి నిమ్మల ఇంటి నిర్మాణ పనుల్లో కార్మికులతో కలిసి పనిచేశారు. ఎన్నికల ప్రచార సమయంలో శిథిలావస్థ దశలో ఉన్న తాటాకు ఇంటికి బదులు పక్కా ఇల్లు నిర్మాణానికి అండగా ఉంటారని హామీ ఇచ్చిన మంత్రి నిమ్మల పెద్దింట్లు గోగులు నిరుపేదలు ఆయన రక్షా తొక్కి ఆ రక్షా మీద వచ్చినటువంటి ఆదాయంతో వాళ్ళ జీవనం. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి మళ్ళీ 3 అమ్మాయిలు. ఇటువంటి స్థితిలో మొన్న 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వీధిలో తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ ఈ యొక్క గోగులు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా తాటాకిల్లు ఉన్నటువంటి పరిస్థితి. తాటాకిల్లు అంటే ఈవేళ తాటాకులు కొట్టేవాడు లేడు, తాటాకులు మడతొక్కేవాడు లేడు, తాటాకులు కుట్టేవారు కూడా లేనటువంటి పరిస్థితి నాకు తెలిసి. ఇటువంటి రోజుల్లో కూడా ఇట్లా తాటాకిట్లు ఎట్లా ఉంటూ ఉన్నారనేది ఒకటి. 2, ఆ తాటాకిళ్ళు కూడా వర్షానికి ఆగట్లేదని చెప్పి దాని మీద మళ్ళీ బరకాలు ఫ్లెక్స్లు వంటివి కప్పుకుని ఉన్నటువంటి స్థితిని చూడడం జరిగింది. అదేవిధంగా పెద్దింట్లు గారు అయితే మరి బ్యాక్ సైడు కట్టెల పొయ్యి పెట్టుకుని అక్కడ వంట చేసుకుంటూ కనిపించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవనం చూసి ఏమ్మా ఇల్లు ఎందుకు కట్టుకోలేదు అని అంటే, మరి వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మాకు ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అని అంటే, ఆ రోజు 14-19లో 5 సంవత్సరాలు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 2,50,000 ఇచ్చాం. ఆ రోజు పెట్టుకోవాల్సిందని అంటే మేము ఆ రోజు మీరు కొంత ఇచ్చినా మిగిలింది పెట్టుకుని కట్టుకునే స్తోమత లేదు అని ఆ రోజు ఆగిపోయాం అని వాళ్ళు చెప్తే, మీకు ఇబ్బంది ఏమీ లేదమ్మా, ఈ వైసీపీ ప్రభుత్వంలో కట్టుకోవడం కష్టమే, కానీ రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 2,50,000 రూపాయలు దాని నుంచి కూడా మీరు కట్టుకోలేరు కాబట్టి నేనే రేపు మళ్ళీ ఆ ఇంటి నిర్మాణాన్ని మేము అదేవిధంగా దాతలు మేమందరం కూడా శ్రమదానం చేసి మీ పేదవాడి ఇల్లు నిలబెడతామని చెప్పి ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో ఆమె వంట చేసుకుంటూ ఉంటే ఆమెకు నేను ఆ రోజు మాట ఇచ్చాను 2024లో. మరి తర్వాత పెన్షన్లు ఇచ్చేటువంటి సమయంలో కూడా మరొకసారి వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వీళ్ళ ఇంటి పరిస్థితిని కూడా వాకౌట్ చేసుకుని మరి ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 2,50,000 రూపాయలు ఏదైతే ఉందో మరి దానికి కూడా మేము శాంక్షన్ పెట్టాము. కానీ అది అంచెలంచెలుగా వస్తూ ఉంటుంది. వచ్చేదానికోసం వేచి చూసి అదేవిధంగా వీళ్ళు పెట్టుబడి పెట్టి తయారు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈవేళ ఇల్లు నిమిత్తం అని అంటే లక్షల రూపాయలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి మేమందరం కూడా తోడుగా ఉండి అండగా ఉండి మరి మేమే ఈవేళ అందరం కలిసి ఆ ఇంటిని ప్రారంభించడం పనులు చేయడం జరిగింది. తప్పనిసరిగా తొందరలోనే ఆ ఇంటిని పూర్తి చేసి మన పెద్దింట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ ఇంట్లో తీసుకెళ్లేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం.